పాలన ముగిసి దశాబ్దాలు గడిచినా భారతీయుల మనసుల్లో, మన వ్యవస్థల్లో ఇంకా వలసవాద ఆనవాళ్లు సజీవంగానే ఉన్నాయి. ముఖ్యంగా మన వేషధారణలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వేసవిలో సైతం నల్లటి కోట్లు, భారమైన గౌన్లు ధరించటం మన దేశ వాతావరణానికి ఏమాత్రం సరిపోదు. అందుకే కేంద్ర ప్రభుత్వం పంచప్రాణ్ లక్ష్యాల్లో భాగంగా వలసవాద చిహ్నాలను తుడిచిపెట్టే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే రైల్వే, న్యాయ వ్యవస్థతో పాటు విద్యా సంస్థల్లో వాడుతున్న నల్లకోటు సంప్రదాయానికి కాలం చెల్లనుంది. కేవలం రంగు మార్చటమే కాదు, భారతీయ ఆత్మను ప్రతిబింబించేలా ఈ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశవ్యాప్తంగా రైల్వే అధికారుల డ్రెస్ కోడ్లో భారీ మార్పులు రాబోతున్నాయి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మేరకు ఒక కీలక ప్రకటన చేశారు. బ్రిటిష్ కాలం నుండి అధికారులు ధరిస్తున్న బ్లాక్ ప్రింట్స్ కోట్ ఇకపై అధికారిక యూనిఫామ్లో భాగం కాదని స్పష్టం చేశారు. ఈ నల్లటి కోట్లు పాశ్చాత్య సంప్రదాయానికి చిహ్నమని, మన దేశ ఉష్ణోగ్రతలకు ఇవి అధికారులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. వీటి స్థానంలో ఖాదీ లేదా ఇతర స్వదేశీ వస్త్రాలతో తయారు చేసిన మన సంస్కృతిని చాటి చెప్పే సరికొత్త యూనిఫామ్ను త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇది కేవలం ఒక మార్పు మాత్రమే కాదు, వలసవాద బానిసత్వపు గుర్తులను వదిలించుకునే ప్రయత్నమని విశ్లేషకులు అన్నారు. ఇక విద్యా సంస్థల విషయానికి వస్తే ఏటా యూనివర్సిటీల్లో జరిగే కాన్వొకేషన్ వేడుకల్లో విద్యార్థులు నల్లటి గౌన్లు, చతురస్రాకారపు టోపీలు ధరించటం చూస్తాం. ఇవి పూర్తిగా విదేశీ సంప్రదాయం. 40 డిగ్రీల ఎండలో కూడా విద్యార్థులు ఈ నల్లటి వస్త్రాలు ధరించి ఇబ్బంది పడటం చూస్తూనే ఉన్నాం. దీనిపై కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఐఐటీలు, కొన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలు ఈ విదేశీ గౌన్లను పక్కన పెట్టి భారతీయ కుర్తా, పైజామా, పంచెలు, సంప్రదాయ చీరలను అనుమతిస్తున్నాయి. త్వరలోనే దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో ఒకే రకమైన భారతీయ డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. రైల్వే, విద్యతో పాటు అత్యంత కీలకమైన న్యాయ వ్యవస్థలోనూ మార్పుల కోసం డిమాండ్ పెరుగుతోంది. అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం న్యాయవాదులు నల్లకోటు ధరించడం తప్పనిసరి. కానీ మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని మార్చాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో అధికారాన్ని ప్రదర్శించేందుకు ఈ డ్రెస్ కోడ్ ఉండేది. కానీ స్వతంత్ర భారతదేశంలో సామాన్యులకు చేరువయ్యేలా సరళీకృత దుస్తులు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మేయర్లు, కలెక్టర్ల వంటి ఉన్నత అధికారుల యూనిఫామ్లలో కూడా విదేశీ పోకళ్లను తగ్గించి భారతీయతకు పెద్దపీట వేసేలా నూతన మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిన తరుణంలో ఇంకా బ్రిటిష్ వారి గుర్తులను మోయడం అనవసరమని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. వలసవాద మనస్తత్వాన్ని వీడి స్వదేశీ వస్త్రాలను, చేనేత కళాకారుల ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా దేశానికి మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.